నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ అసెంబ్లీ టికెట్లలో శెట్టి బలిజలకు సముచిత స్థానం కల్పించాలని టీడీపీ శెట్టి బలిజ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శెట్టి బలిజ వర్గీయుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర టీడీపీ శెట్టి బలిజ కన్వీనర్ కుడిపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ సాధికారిక కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, డాక్టర్ కాదా వెంకటరమణ, చెలుబోయిన శ్రీను, మొల్లేటి శ్రీను, మల్లుల పొలయ్య, మేడిశెట్టి సూర్యనారాయణ, పితాని వీరభద్రరావు, గుత్తుల పట్టాభిరామారావు, కముజు వెంకటేశ్వరరావు, మట్టపర్తి రాజేశ్వరరావు, మట్టపర్తి అచ్యుత్, యలమెల్లి జగన్మోహన్, వనుము వీరబ్రహ్మం, కడలి వెంకటేశ్వరరావు, చోలంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ సమావేశానికి అందరిలో మనంతా వచ్చి మన సమస్యలు చర్చించడానికి ఇక్కడ మనం చాలా తక్కువ చెప్పుకున్నాం. ఎందుకంటే ఈరోజు శెట్టి బలిజ అని ఎవరన్నా సరే తలెత్తుకుని తిరగలుగుతున్నాం అంటే పార్టీల దగ్గర అగ్ర కులాల దగ్గర మనం ఎదుగుతున్నాం అంటే వెనకతలు రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నాడు రా బాబు, వీళ్ళ మీదకి వస్తే నోరేసుకు పడిపోతాడు రా బాబు అని ఒక రకమైన భయం ఉందంటే అది కేవలం రెడ్డి సుబ్రహ్మణ్యం గారే. మన సీట్లు కూడా వాళ్ళే కేటాయించడం అనేది ఎంతవరకు దుర్మార్గం ఆలోచించండి. మన వాళ్ళు కూడా సీటు కావాలంటే పితాని గారి దగ్గరికి వెళ్ళండి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళండి, వేరే అగ్ర కొన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని సీట్లు తెచ్చుకోవడం ఏంటంటే బాబు, ఇది ఎక్కడ నేను చూడలేదు. ఇది అందరూ కూడా గమనించండి. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది, మనకు పోలిట్ బ్యూరో ఉన్నాడు పితాని సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మీకు కావాలనుకున్నప్పుడు మిగతా నాయకులందరినీ కలుపుకోండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి పల్లకిలు మోసిన వాళ్ళు మేము ఉన్నాం కదా, ఒక్కసారి కూడా ఎవరిని కలరు చెయ్యరు. మీకు ఏంటంటే అగ్ర కులాలు అందరిలో ఉన్నాయి, వాళ్ళకు కూడా ఏంటంటే ఓ గొలుసేసి కింద కుక్కలు కట్టేసినట్టు ఎవరో ఒకరు కావాలి శెట్టి బలిజల నుంచి. అలాంటి వ్యక్తిని ఒకళ్ళు ఎన్నుకుంటారు, ఆ ఎన్నుకున్న వ్యక్తికి పదవులు ఇస్తారు. ఈరోజు నేను ఎంత కష్టపడి ఎంత మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున్న నాకు పదవి వచ్చినా రాకపోయినా శెట్టి బలిజ అన్న అతను ఎవరన్నా సరే గౌరవంగా తలెత్తుకుని నుంచోవాలి ఎవరి దగ్గరైనా సరే. ఎందుకంటే మనం ఎవరి దగ్గర కూలి పని చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బు తింటలేదు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా కార్లు పెట్టుకుని ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని వచ్చే నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది శెట్టి బలిజలో తెలుగుదేశం పార్టీ నాయకులని ఇది గర్వంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ఛార్జీలు కార్లు ఎడితే ఎక్కుతారు, మన వాళ్ళు ఉన్నా లేకపోయినా సొంతంగా వాళ్ళ కార్లు. మా మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి శెట్టి బలిజ కులానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. రాజకీయ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా అమలాపురంలో రామచంద్రపురంలో ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. అక్కడ 1978లో పిల్లి అప్పారావు గారు రామచంద్రపురంలో, ఇక్కడ కుడుపుడి సూర్యనారాయణ గారు, కుడుపుడి చిట్టబ్బాయి గారు గెలిచి చూపించాం. అటువంటి చైతన్యం కలిగినటువంటి శెట్టి బలిజ కులంలో పుట్టినటువంటి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవేళ సమావేశం పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో కొంతమంది శెట్టి బలిజలు ముందుకు పోతున్నారు, వారికి కొంత సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు. వారు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని శెట్టి బలిజ కులస్తులకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆలోచించి వైఎస్ఆర్సీపీకి సిపి ఇచ్చినటువంటి పదవులకు దీటుగా ఏమాత్రము తగ్గకుండా మా కులానికి కూడా ఒక గుర్తింపునిచ్చి మీరు ఈ ఎన్నికలలో ముందుకు ప్రోత్సహించాలని ఈ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. శెట్టి బలిజలు తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తాం, అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎట్ ద సేమ్ టైం
అధికారంలోకి వచ్చి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా చెట్టిబలిజ కులస్తులకు తగినటువంటి సీట్లు ఇచ్చి, ఒకవేళ సీట్లు ఇవ్వలేకపోతే దామాసా ప్రకారంగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ అవకాశాలు కష్టకాలంలో పార్టీకి పనిచేసినటువంటి సీనియర్లను గుర్తుపెట్టుకుని రాత్రికి రాత్రే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వారిని హక్కుని చేర్చుకుని సీనియారిటీని పక్కన పెట్టొద్దు, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వారికి సముచిత స్థానం ఇవ్వండి, పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వారికి కూడా స్వాగతించి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు కూడా మమేకమైన తర్వాత వాళ్ళకు కూడా సందర్భాన్ని బట్టి సముచిత స్థానం ఇవ్వండి. అంతేగాని వారికి అందరం ఎక్కించి సీనియర్ నాయకులైనటువంటి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెట్టిబలిజ సాధికారత సమావేశం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకి ఏ అన్యాయం జరగకుండా ఎప్పటి నుంచో పార్టీని భుజం మీద వేసుకుని మోస్తున్న మాలాంటి కార్యకర్తలకు ఏ విధమైన ఇది జరగకుండా మాలో మేము మాట్లాడుకోని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించడమే ధ్యేయంగా సెట్టిబలిజలందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి ముఖ్యంగా కష్టకాలంలో ఎప్పుడున్నా సరే సెట్టిబలిజలందరూ కూడా మీరు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఆదేశింతే అక్కడ పోటీ చేసిన చరిత్ర సెట్టిబలిజలకు ఉంది. ఇప్పుడు పార్టీ ఉన్నప్పుడు మీరు కూడా మమ్మల్ని గుర్తించి సెట్టిబలిజలకు తగిన అవకాశాలు ఇవ్వాలని, ఒకవేళ పార్టీ పొత్తులో భాగంగా ఇవ్వలేని పక్షంలో రేపు అధికారంలోకి రాగానే మాకు తామాషా ప్రకారం మీకు ఇన్ని సీట్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీలు ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, పలానా దుఃఖనిస్తాం, లేకపోతే ఎంపీ ఇస్తాం అని చెప్పి మా జనాల్లోకి మేము కూడా వెళ్ళి వైసీపీ పార్టీకి ధీటుగా పనిచేసే విధంగా సెట్టిబలిజలందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. మీరు కూడా ఆ విధంగా ఆలోచించి రేపు ఎలక్షన్ ముందు సెట్టిబలిజలకు తగు న్యాయం చేస్తారని పత్రిక పొంగ మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. సెట్టిబలిజలందరూ ఇది గమనించి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు